న్యూస్ హైదరాబాద్ బాలాపూర్ లిమిట్స్ లో రాత్రి గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఎర్రకుంటలోని ఒక కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టుండి గ్యాస్ లీక్ అయింది. ఈ స్టోరేజ్ పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. గ్యాస్ లీకేజ్ తో వధూవరులు బంధువులంతా బయటకు పరుగులు పెట్టారు. లీకేజ్ ఘటనలో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కోల్డ్ స్టోరేజ్ లో మాంసం నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. खलील बैठो खलील भाई साथ में रखो फोन करो हल्लू हल्लू चाचा सर को देख के अरे खोलो ये खोलो क्या बोले तुम्हारे साथ में आओ। हाँ आ जाओ एक मिनट मैं इधर आ जाता हूँ। హైదరాబాద్ బాలాపూర్ లిమిట్స్ లో రాత్రి గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఎర్రకుంటలోని ఒక కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టుండి గ్యాస్ లీక్ అయింది. ఈ స్టోరేజ్ పక్కనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. గ్యాస్ లీకేజ్ తో వధూవరులు బంధువులంతా బయటకు పరుగు తీశారు. లీకేజ్ ఘటనలో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కోల్డ్ స్టోరేజ్ లో మాంసం నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మన ఎర్రకుంట దగ్గర ఉన్న ఎన్జే గార్డెన్స్ లో వివాహ సందర్భంలో పక్కనే ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో ఒక గ్యాస్ పైప్ లీక్ అనేది పక్కన కోల్డ్ స్టోరేజ్ సంబంధించిన గ్యాస్ లీక్ అవడం వల్ల అక్కడ ఉన్న పెళ్లికి వచ్చిన కొంతమంది ఉన్నారు ప్రజలు కొంతమంది అస్వస్థ పాలైనారు. వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న బాగుబన చాంద్రబాబు బాగుబన హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి బాగా అహ్మద్ మా యొక్క తమ్ముడి పెళ్లి కోసం ఎన్జే ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఘాటైన వాసన ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఘాటైన వాసన రావడం వల్ల దాదాపు 15 మంది దాకా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. 15 మందిని ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ 10 మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాదాపు ముగ్గురు సీరియస్గా ఉందని ఇక్కడ ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని డాక్టర్ల సూచన మేరకు ఒక ముగ్గురిని ओवैसी हॉस्पिटल की తీసుకెళ్లడం జరిగింది. ज़्यादा बढ़ने की वजह से हमने उनको दुरेश्वर हॉस्पिटल को भी शिफ्ट किया है. सारे दूसरे पेशेंट्स अच्छे थे, जिसमें इन सारों में सिचुएशन ये था कि दुल्हन भी इन्वॉल्व थी. दुल्हन को भी सफोकेशन से आ रहा था. वो भी अल्हम्दुलिल्लाह बासेहत होकर यहाँ से जा चुकी है अल्हम्दुलिल्लाह. और सारे पेशेंट अच्छे हैं. अब्डोमिनल पेन थोड़ा सा कोई पेशेंट बता रहे थे, लेकिन उनको भी जो है ना एसिडिटी वास पेशेंट नहीं खाए हुए थे, जिसकी वजह से डिले होने से एसिडिटी की भी प्रॉब्लम उसके पेशेंट थे उसके अंदर. लेकिन उसकी वजह से जो सफोकेशन रहा, जो सांस लेने में लोगों को तकलीफ रही, उस तकलीफ को दूर करने के लिए जो ज़रूरी चीज़ें थी, ज़रूरी इंजेक्शन थे, वो दिए गए हैं अल्हम्दुलिल्लाह. जज़ाकल्लाह. आप आ जाओ।